ఓవైసీ గ్రూపు మాధవీలత గ్రూప్ అనడానికి ఏం లేదు. మాధవీలత హాస్పిటల్ ఏదో నడుపుకునేది, ఆవిడ దోవన ఆవిడ వ్యాపారం చేసుకునేది. ఆ మనిషి కాస్త ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్ అయింది. ఓవైసీ మీద చక్కటి వాక్చాతుర్యంతో విరుచుకుపడుతోంది. అసలు అద్దాల మేడల్లో ఏసీ గదుల్లో కూర్చునేటటువంటి మహిళ రాత్రి పగలు తేడా లేకుండా హైదరాబాద్ నగరాన్ని చుట్టి పడేస్తోంది ఓట్లను అభ్యర్థించేటటువంటి దాంట్లో. ఇదంతా ఒక ఎత్తు అయితే, కేంద్ర ఎన్నికల కమిషన్కి ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు 5,41,000 మంది ఓటర్లు హైదరాబాద్లో బోగస్ ఓటర్లు కావచ్చు, రోహింగ్యా ఓటర్లు కావచ్చు. రోహింగ్యాలకి ఈ దేశంలో బ్రతకడానికి హక్కు ఇచ్చారు శరణార్థిగా, కానీ వాళ్ళకి ఓటు హక్కు ఉండకూడదు. వాళ్ళకి ఓటు హక్కు ఉన్నదని గుర్తించినటువంటి లిస్టులు ఇస్తే వాటిని ఓకే చెప్పింది ఎన్నికల సంఘం. తొలగించారు అని మాట వినబడుతుంది. తొలగిస్తే ఓవైసీకి అతిపెద్ద షాక్, లేదా రివ్యూ చేస్తే కూడా అతిపెద్ద షాక్. 5,41,000 ఓట్లు అంటే ఆషామాషి కాదు. ఓవైసీ గుండెల మీద కుంపటి కాదు, గుండెల్లో గుణపం దిగినట్టే. ఏం జరుగుతుందో చూడాలి.